తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర రైతులు పేదలకు ద్రోహం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు లేవంటున్న నారాయణతో మా రిపోర్టర్ హరిబాబు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ పై మనతో పాటు సిపిఐ నారాయణ సార్ ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా అనిపిస్తుంది? పేద మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి? ఇది ఓట్ ఆన్ బడ్జెట్ కదా. ఇదే లాస్ట్ సెషన్. వాళ్ళు ఖర్చులు పెట్టుకోవడానికి కావాల్సిన పర్మిషన్ కోసం చెప్తే అంతకన్నా మించి ప్రజలకు ఉపయోగపడేది ఉండదు. పైకి తమకి లాంగ్వేజ్ గ్రిప్ ఉంది కాబట్టి అందమైన అబద్ధాలు చెప్తుంది. అబద్ధాలు చెప్పిన దానికి మోడీ పొగుడుతుంటాడు. ఆయన చెప్పింది ఏముంది? మేము అన్నదాతకు బ్రహ్మాండం సాయం చేశామని చెప్పేది. మరి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం మూతపడతా ఉంటే దాని జోలికి పోలేకపోయింది. పరిశ్రమలు సిక్ అవుతా ఉంటే దాన్ని మూసేస్తూ ఉన్నారు. వ్యవసాయ గ్రామీణ ఉపాధి పథకానికి 40,000 కోట్ల రూపాయలు తగ్గించేశారు. 33% ఉన్నటువంటి ట్యాక్స్ కార్పొరేట్ కంపెనీస్కి 22% తగ్గించేశారు. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీకి మీకు ఉపయోగపడే పని చేశారు. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతామంటే ఇప్పుడు 1,70,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము మార్గం చూపించామంటున్నారు తప్ప ఉద్యోగం చెప్పడం లేదు. కాబట్టి అల్లి సున్నా ఆ బడ్జెట్. దాని గురించి మాట్లాడేదేముంది? అంటే రాష్ట్రంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఎన్నికల సమరభేరి ముగించే నేపథ్యంలో ప్రజలకి సంబంధించి ఎలాంటి, అంటే వామపక్షాలు కూడా ఎలా ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంది? సిద్ధం అంటే ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటే మాకు అభ్యంతరంలే. మీరు యువత యుద్ధం చేయబోతున్నారని తెలియదు. సిద్ధం దేనికి సిద్ధం అంటే ప్రజల్ని అనసానికా, ఇంకా నియంత్రిత ఒకరు అనుమతించడానికా, ఇంకా మైన్స్ మాఫియా, రకరకాల మాఫియా సపోర్ట్ చేయడానికా, ఎర్రచంద్రం సపోర్ట్ చేయడానికా? దానంతా మీరు సిద్ధం ప్రకటించేది. అంటే మీరు సిద్ధం అనే దాని మీద క్లారిటీ ఇవ్వండి. బీజేపీ లాంటి వాళ్ళకి ఫైట్ చేయలేరు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్ర అన్యాయం దాని జోలికి పోవడం లేదు. మీరు ప్రకటించినటువంటి ఎమ్మెల్యే ఎక్కువ మందిగా ఎర్రచంద్రం స్మగ్లర్స్ ఉన్నారు, మైన్స్ స్మగ్లర్స్ ఉన్నారు, మాఫియా స్మగ్లర్స్ ఉన్నారు, హత్య దేశంలో ఉన్నారు. చివరికి కూని కోళ్ళు కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇది అయినప్పుడు సిద్ధం దేనికి సిద్ధం? న్యాయానికి సిద్ధం కాదు, అన్యాయం సిద్ధం. అంటే తాజాగా ప్రభుత్వం కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా మెగా డిఎస్సిలో దాదాపు 23 లక్షల వరకు ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయి. మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి. తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ 6,000 పోస్టులు మాత్రమే భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే యువత అలాగే నిరుద్యోగులకి ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది? 6,000 కూడా ఇప్పుడు రావు. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే అది కూడా ఆగిపోతుంది. కేవలం 5 ఏళ్ళు చివరి దశలో ఉన్నప్పుడు, అంటే అవసాన దశలో ఉండి ఇక మామూలుగా పాలు పోయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ప్రకటిస్తామంటే ఏమి నమ్ముతాడు? ఈ 6,000 కూడా దాన్ని ప్రాసెస్ అయ్యే లోపల మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే బాధ పడుతుంది. ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికి, రాబోయే ఎన్నికల్లో ప్రజానీకాన్ని మోసం చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో తంతు తప్ప ఇంకోటి కానీ కాదు. చిత్తశుద్ధి ఉంటే మీరు 2 నుంచి మీరు ప్రాసెస్ చేసి ఉండొచ్చు. ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి ఇది మోసపూరితమైన చర్య, ఇంకోటి కాదు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌తో పొత్తుంటుందా? లేకపోతే తెలుగుదేశం కానీ జనసేన కూటమిలో ఏమైనా చేరే అవకాశం ఉందా? దేశం మొత్తం మీదుగా ఇండియా కూటమిలోనే సిపిఐ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి ఎవరు ఉంటే వాళ్ళతో ఉంటాం. అయితే దేశంలో మోడీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం కంటి తుడుపుగానే ఉందని, పేద మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరదని చెప్తున్నారు. అలాగే సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అంశం దేనికి సిద్ధం అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉందని